చేస్తున్నారని మండిపడ్డారు. కేంద్రం అడ్డుకుంటుంటే రాష్ట్ర బీజేపీ నేతలు బీసీ బంద్కు మద్దతు తెలపడం సిగ్గుచేటన్నారు. నల్గొండలో బీసీ బంద్పై అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. బీసీ బంద్ ప్రశాంతంగా కొనసాగుతుంది. ఇక్కడికి ఆర్టీసీ డిపోలో బస్సులన్నీ నిలిచిపోయాయి. బీసీ బంద్కు అధికార పార్టీ మద్దతు తెలుపుతా ఉంది. మనతో పాటు ఎమ్మెల్సీ శంకర్ నాయక్ ఉన్నారు. అలా చెప్పండి, ఏమని డిమాండ్ చేస్తా ఉన్నారు? మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ ఒకటే డిమాండ్, 42% బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలి. బడుగు బలైన వర్గాలందరికీ కూడా చట్టసభల్లో వాళ్ళందరికీ న్యాయం కల్పించాలి. అదేవిధంగా లోకల్ బాడీస్ ఎలక్షన్స్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ, జిల్లా పరిషత్, సర్పంచ్లు కూడా బీసీలకు 40% ఇవ్వాలి నినాదంతో మేము అసెంబ్లీలో బిల్ పాస్ చేసినాం, కౌన్సిల్లో పాస్ చేసినాం, గవర్నర్ పంపించడం జరిగింది, అట్లనే రాష్ట్రపతి పంపించడం జరిగింది, పార్లమెంట్ పంపించడం జరిగింది. కానీ బీజేపీ ప్రభుత్వం దాన్ని అడ్డుకుంటా ఉన్నది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దాన్ని చిత్తశుద్ధితో పనిచేస్తూ ఉన్నది. అని చెప్పండి, బీసీ రిజర్వేషన్ల అమలు విషయంలో రేవంత్ కుట్ర దాగి ఉందనేటువంటి ఆరోపణలు వస్తున్నాయి, ఏం చెప్తారు? కావాలని కాంగ్రెస్ పార్టీ బదనం చేయాలనే ఉద్దేశం తప్ప వాళ్ళకు వేరే ఉద్దేశం లేదు. రాహుల్ గాంధీ గారు కామారెడ్డి సభలో ఒక డిక్లరేషన్, బీసీ డిక్లరేషన్ సభలో నిర్ణయం తీసుకోవడం జరిగింది. మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే 42% ఇస్తానని మాట ఇచ్చేయడం జరిగింది. ఆ మాట ప్రకారం రాహుల్ గాంధీ గారు ఇచ్చిన మాట ప్రకారం రేవంత్ రెడ్డి గారు అమలు చేసిండు. అసెంబ్లీలో తీర్మానం చేసిండు. అన్ని పార్టీలు మద్దతు తెలిపినాక పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో, పొన్నం ప్రభాకర్ గారు, బట్టి ఆధ్వర్యంలో కమిటీ చేసుకొని మొత్తం డెడికేషన్ కమిటీ ద్వారా మొత్తం ఉన్నటువంటి జనాభా ప్రకారం 50% జనాభా ఉన్నందుకు వాళ్ళకి 40% ఇవ్వాలని డిసైడ్ చేసుకొని ఒక జీవో ద్వారా ఒక తీర్మానం చేసిన తర్వాత జీవో కూడా తీసింది ప్రభుత్వం. ఎలక్షన్ కూడా పోయినాం. కావాలని ఉన్నటువంటి రాజ్యాంగంలో ఉన్నటువంటి దాని సుప్రీంకోర్టులో ఇచ్చిన తీర్పు ప్రకారం 50% ఉన్నప్పుడు మోడీ ప్రభుత్వం ఇంకా బిల్లు తీసుకొచ్చి దాన్ని అమలు చేస్తే ఇవాళ 42% రిజర్వేషన్ వచ్చేది. ఎవరు బదనం ఉండపోయేది. కావాలని కాంగ్రెస్ పార్టీని దురుద్దేశంతో బదనం చేయాలని దురుద్దేశం తప్ప వాళ్ళకి వేరే లేదు. మేము అందరం ఒకటే, మా పార్టీ ఒకటే సిద్ధాంతం. రాహుల్ గాంధీ ఇచ్చిన మాట ప్రకారం 42% ఇస్తే సిద్ధంగా ఉన్నది కాబట్టి ఆయన మోడీ గారు కనుక అమలు చేస్తే మోడీకి పేరు వచ్చేది, అందరికి పేరు వచ్చేది, బీసీలందరూ కూడా బాగుపడేది. ఈరోజు అది కావాలని చేస్తున్నది అందరికీ తెలుసు. ఇలా బీజేపీ కూడా కొత్త నాటకం ఆడుతారు. ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయానికి స్వేకీభవించకుండా మళ్ళీ వాళ్ళు కూడా బంద్ పాలిస్తారు. అంటే ప్రజలు గమనిస్తారు. కాంగ్రెస్ పార్టీ ఏదైతే మాటిస్తో మాటకు కట్టుబడి ఉంటుంది అనేది అందరూ తెలుసు. దాని ఎలాంటి దురుద్దేశం లేదు. అంటే మీరు బీసీ బంద్కు సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నారు. మీ పోరాటం ఎవరి మీద అసలు? అంటే కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ గారు బలహీన వర్గాల బిడ్డ ఛాయ్ అమ్మినని చెప్పిండ్రు. కానీ బిల్లుని గవర్నర్ దగ్గర ఆపిరు, రాష్ట్రపతి దగ్గర ఆపిరు. చట్టసభలో తీర్మానం చేసి డెడికేషన్ కమిషన్ ద్వారా, సైంటిఫిక్ డాటా ద్వారా కొట్టు ముందు ఉంచడం జరిగింది. కానీ కావాలనే దురుద్దేశంతో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా పనిచేస్తున్న భారతీయ జనతా పార్టీ అణగారిన వర్గాల వైపు ఇవాళ ఈ దేశంలో ఈ వర్గాల యొక్క ఆత్మగౌరవాన్ని నిలబెట్టడానికి రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా 42% ఇవ్వాలి. చట్టసభలో అన్ని పార్టీల మద్దతు తీసుకుని ముందుకు పోయినాం. ఇవాళ భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంది. వాళ్ళ కాలకు అవసరమైన రాష్ట్రాల్లో చట్టసభల్లో అనేకమైన బిల్లులు చేసుకున్నారు. కానీ బీసీలం అని చెప్పుకొని ఛాయమని చెప్పిన నరేంద్ర మోడీ గారు మాత్రమే బీసీల వ్యతిరేకి. 100% ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలనలో ఉన్నటువంటి బీసీలకు 42% ఇచ్చి తీరుతామని ముందుకు పోతాం. మొత్తానికైతే నల్గొండలో బీసీ బంద్ అయితే ప్రశాంతంగా కొనసాగుతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వము రిజర్వేషన్ల విషయంలో అడ్డుకాయలు వేస్తుందనేటువంటి అభిప్రాయాన్ని అయితే కాంగ్రెస్ నేతలు అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం స్పందించి రిజర్వేషన్ల విషయంలో అమలు చేయాలనేటువంటి డిమాండ్ కూడా వ్యక్తం అవుతా ఉంది. కెమెరామెన్ రాజుతో కిరణ్ నల్గొండ.